హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే పాలకూర పకోడీ చేయబోతున్నానండి. ఈవినింగ్ స్నాక్స్గా పాలకూర పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. పాలకూర తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా చక్కగా తినేస్తారండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కట్ట పాలకూర తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర, అలాగే ఆనియన్స్, ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక 1 కప్పు శనగపిండి అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా పకోడీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా పకోడీలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. పకోడీ అయితే ఫ్రై అయిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఆ తర్వాత మిగిలిన పిండిని కూడా అన్నిటిని ఇలా వేసుకోవాలండి. పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. పాలకూర వేయడం వల్ల పకోడీ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మా పిల్లలు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారండి. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం. చాలా బాగుంది గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.